న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047వ సంవత్సరానికి గాను స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి సంబంధించి రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరు వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047వ సంవత్సరానికి గాను స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి సంబంధించి రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరు వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా మనందరం పనిచేస్తూ ముందుకు మన సుంకరపాలెం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయడానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని, గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, పార్లమెంటు సభ్యులు గంటి హరీష్, బాలయోగి సహకారాలతో అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది వారు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఊరికి మంచిది కదా, మేము చేయవలసిన రాజకీయం మేము అంటూ మొదలెడితే గ్రామం చెప్తారు. కొంత అవగాహన ఉంది. వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుకుందాం అనుకున్నాం. ఆ 5 రూపీస్ వాటర్ ట్యాంక్ రోడ్డు మీద ఎత్తే బొగ్గలు అది వెళ్ళి ఎవరు నీళ్ళు తెచ్చుకోకుండా చేసుకుంటారు. రెండోది వాటర్ సంప్ ఉంది, ఏదైతే ఉంది దాన్ని మనం కానీ తయారు చేసుకుంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్ ఎంత ఉంది? 40 కేవలం ఇప్పుడున్న వాటర్ ట్యాంక్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో సిద్ధార్థ నగర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో సిద్ధార్థ నగర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని, ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3000 మంది పాల్గొన్నారని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు, యానం శాసనసభ్యులు గౌరవనీయులు గొల్లపల్లి శ్రీనివాస కుమార్ గారు సిద్ధార్థ నగర్ చేసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 7వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా 10,000 రూపాయల కానుక సమర్పించారు. కావున వారిని, వారి కుటుంబాన్ని ఆ సిద్ధి వినాయక స్వామి పరమేశ్వరులు విజయవాడ కనకదుర్గం తల్లి ఎల్లవేళ సదా రక్షించగాలని కోరుతున్నామండి. ఆశీస్సులు ఎప్పుడు ఈ యొక్క అన్న సమాధానానికి విచ్చేసిన మన సిద్ధమైన భక్తులపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అన్న సమాధానంలో పాల్గొన్న ప్రతి భక్తులపై ఆ వరసిద్ధి వినాయకుడి కృప ఎప్పుడు ఉంటుందని, మన ఇంట్లో ఆస్థారోగ్యాలు, సుఖశాంతులు అన్ని అందిస్తారని ఆ వరసిద్ధి వినాయకుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుచున్నాం. కమిటీ వారు డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. అలాగే చేతులు కడుక్కోవడానికి డ్రమ్ములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున త్రాగునీరు ఒక భక్తుడు ఆ సిద్ధి వినాయక స్వామి వారికి, వారి కుటుంబాన్ని ఆ సిద్ధి వినాయక స్వామి, పార్వతీ పరమేశ్వరులు ఆ విజయవాడ కనకదుర్గం తల్లి ఎల్లవేళ సదా రక్షించగా కోరుతున్నామండి. భక్తులు జగన్నాథరాజు గారు ఆ
సిద్ధి వినాయక స్వామి వారి అన్న సమారాధన నిమిత్తం 100 రూపాయల కానుక సమర్పించారు. కావున వారిని వారి కుటుంబాన్ని ఆ సిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరులు ఆ విజయవాడ కనకదుర్గం తల్లి ఎల్లవెల్ల సదా రక్షించగా కోరుతున్నామండి. ఈ సంవత్సరం కూడా మా సిద్ధార్థనగర్ గ్రామంలో వరసిద్ధి వినాయకుడిని నెలకొల్పి మా గ్రామస్తుల అందరి సహకారంతో అదేవిధంగా యానం గ్రామస్తుల సహకారంతో 9 రోజులు చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఆ స్వామివారు అందరికీ ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని కలగచేయాలని ప్రార్థిస్తూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న సమారాధనకి భక్తులందరూ విచ్చేసి ఆయన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచు. జై గణేశాయ నమః. జై. అలాగే ఈ ఏడాది కూడా మా సిద్ధార్థనగర్ వరసిద్ధి వినాయకుడి అన్న సమారాధన అలాగే ఈ 9 నవరాత్రులు ఎంతో ఘనంగా పూర్తయిన సందర్భంగా మేము ఎంతో సంతోషానికి గురము. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడాదిలాగే ఇది ఒక 7వ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం జరగాలని యానం ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్వామివారి ఆ వరసిద్ధి వినాయకుడి కృప ఎప్పుడు యానం ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేశాయ నమః. జై జై జై. కేంద్రపాలిత ప్రాంతమైన ఎంఎన్డి జిప్మర్ హాస్పిటల్లో ప్రపంచ ర్యాబీస్ వ్యాధి నివారణ అవగాహన సదస్సు కార్యక్రమం డాక్టర్ ఆనందరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కుక్క కరిచినప్పుడు రాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆనందరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఎంఎన్డి జిప్మర్ హాస్పిటల్లో ప్రపంచ ర్యాబీస్ వ్యాధి నివారణ అవగాహన సదస్సు కార్యక్రమం డాక్టర్ ఆనందరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కుక్క కరిచినప్పుడు రాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆనందరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఫెర్రీ రోడ్లో గల శ్రీ లక్ష్మీ గణపతి నగరం వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమానికి సుమారు 2000 మంది పాల్గొన్నారని కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఫెర్రీ రోడ్లో గల శ్రీ లక్ష్మీ గణపతి నగరం వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమానికి సుమారు 2000 మంది పాల్గొన్నారని కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన లక్ష్మీ గణపతి మన లక్ష్మీ గణపతి దానిలో అనుసంధానం బాగా జరిగితే అదేవిధంగా యాత్రలో పాల్గొండి ప్రతి ఒక్కరు ఈ యాత్ర పాల్గొంటారు, మనతో పాల్గొన అలాగే ప్రతి ఒక్కరు గురువులు రండి, మన కృష్ణారావు వస్తారండి, ప్రతి ఒక్కరు తీయండి. అదేవిధంగా యాత్రలో పాల్గొని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం మదర్ తెరిసా నర్సింగ్ కళాశాలలో చదువుకునేందుకు పాండిచ్చేరి కారైకల్ నుంచి యానాం వచ్చిన విద్యార్థులకు వారు ఉండడానికి వసతి మరియు భోజన సదుపాయాన్ని కల్పించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాని కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వారి స్వగృహానికి వచ్చిన విద్యార్థులు తదితరులు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం మదర్ తెరిసా నర్సింగ్ కళాశాలలో చదువుకునేందుకు పాండిచ్చేరి కారైకల్ నుంచి యానాం వచ్చిన విద్యార్థులకు వారు ఉండడానికి వసతి మరియు భోజన సదుపాయాన్ని కల్పించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాని కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వారి స్వగృహానికి వచ్చిన విద్యార్థులు తదితరులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం చెక్పోస్టు వీధిలోని గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 4000 మంది భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కమిటీ వారు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామంటూ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం చెక్పోస్టు వీధిలోని గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 4,000 మంది భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కమిటీ వారు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామంటూ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే భక్తులు వాకపల్లి శ్రీను గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయల విరాళం ఇచ్చినారు. కావున వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఎలవెలలా సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. బాబు ప్రతి ఒక్కరూ లైన్లకు ఫోన్ చేసి అదేవిధంగా మన లక్ష్మీ గణపతి శ్రీ మన లక్ష్మీ గణపతి దానిలో అనుసంధానాలు బాగా జరిగితే అదేవిధంగా యాత్రలో పాల్గొండి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొంటారు. మనతో పాల్గొన అలాగే ప్రతి ఒక్కరు ముందుగా రండి, మన కృష్ణారావు వస్తారండి. ప్రతి ఒక్కరు తీయండి. అదేవిధంగా యాత్రలో పాల్గొని బాబు ప్రతి ఒక్కరూ లైన్లకు ఫోన్ చేసి అదేవిధంగా మన లక్ష్మీ గణపతి శ్రీ మన లక్ష్మీ గణపతి దానిలో అనుసంధానాలు బాగా జరిగితే అదేవిధంగా యాత్రలో పాల్గొండి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొంటారు. మనతో పాల్గొన అలాగే ప్రతి ఒక్కరు ముందుగా రండి, మన కృష్ణారావు వస్తారండి. ప్రతి ఒక్కరు తీయండి. అదేవిధంగా యాత్రలో పాల్గొని గణపతి నవరాత్రుల సందర్భంగా సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామాలయం గుడి వద్ద అతి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా అందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఒక భక్తులు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 50 రూపాయల విరాళం ఇచ్చినారు. కావున వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు గురజాపు సత్యనారాయణ ఇచ్చినారు. కావున వారిని వారి కుటుంబాలను కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చి సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఇచ్చినారు. కావున వారిని వారి కుటుంబాలను కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు ఇచ్చి సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులకు విజ్ఞప్తి అండి, కమిటీ వారి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైన్ లో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజు రాత్రి 9 గంటలకు కోల సంబరం కార్యక్రమం కూడా జరపబడిన కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం.
అలాగే భక్తులు చింతాకులపేట వాస్తవులు బొత్తు వెంకటేశ్వరరావు గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 50 రూపాయలు విరాళం ఇస్తున్నారు. కావున వారి కుటుంబాన్ని కూడా శ్రీ సిద్ధి వినాయకుడు ఎల్లవెల్లా సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రధాన రహదారిలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల క్రొవ్వుతో కల్తీ కలిగిందని, జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో అపవిత్రం చేసినందుకు గాను చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు దోమెట్టి శ్యామిల్ సాగర్, మండల ఎస్సీసెల్ కన్వీనర్ దడాల జగదీశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు మట్టపర్తి లోవరాజు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రధాన రహదారిలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల క్రొవ్వుతో కల్తీ కలిగిందని, జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో అపవిత్రం చేసినందుకు గాను చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు దోమెట్టి శ్యామిల్ సాగర్, మండల ఎస్సీసెల్ కన్వీనర్ దడాల జగదీశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు మట్టపర్తి లోవరాజు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ దేవాది దేవుడైన సుమారు 150 కోట్ల దేవుడు, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఆయన ఆశించడం చాలా దారుణం. దానికి చాలా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చింతిస్తూ ఉన్నారు. అందరూ ఎంతో ఇష్టపడే ఆ దేవుడి ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పడం చాలా దారుణం. దీన్ని అందరూ కూడా ఖండించాలి. అలాగే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడం మొదలెట్టారో, ఆయన అధికారంలో ఉండగానే మొదలుపెట్టారు. మార్చిలో టెండర్లు పిలిస్తే ఏప్రిల్లో కన్ఫర్మ్ చేసి జూన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన టైంలో జరిగిన దాన్ని మన ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అది దానికి మన జగన్మోహన్ గోవిందా 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 గోవిందా. ఈరోజు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున శ్రీ తాళరేవు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదం మీద వీళ్ళ కార్యక్రమానికి మా వైఎస్ఆర్సీపీ భక్తులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆ దేవదేవుడి ప్రసాదంపై మన ప్రీతమ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంచేదంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పలుకు దొరికినా చాలనే భావంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఉంటారు. అలాంటి భక్తుల్ని ఈవేళ మానసికంగా ఎంతో కృంగదీసినటువంటి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా
మొత్తం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేమందరం కోరుతున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళిత వాడలకి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళాలి, హిందూ మతాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి దళిత గోవిందుడు అనే పేరు మీద రథయాత్రలు జరిపించిన వ్యక్తి ఆయన 6 సార్లు పట్టు వస్త్రాలు ముత్యాలు సమర్పించాడు వెంకటేశ్వర స్వామికి. అదేవిధంగా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభంలో డైరెక్ట్గా కాలినడకన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు. అదేవిధంగా పాదయాత్ర ముగించుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ దేవదేవుని దర్శించుకుని ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు కంటిన్యూగా పట్టు వస్త్రాలు ముత్యాలు అన్నీ కూడా సమర్పించి నిజమైన భక్తులు ఎలా ఉంటారన్న దానికి నిదర్శనంగా ఆయన ఆ వేషధారణతో శుద్ధ ఆయన ఎంతో పవిత్రంగా వ్యవహరించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈవేళ నువ్వు అన్యమతస్థుడు, నువ్వు క్రిస్టియను, నువ్వు వెంకటేశ్వర స్వామికి రావడానికి వీల్లేదు అని ఈవేళ వ్యాఖ్యానించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కనుక తీసుకుని పైకి రావాలి, లేదనుకుంటే రావడానికి వీల్లేదు అని చెప్పానంటే ఒక మాజీ ముఖ్యమంత్రికే అలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల్ని ఈవేళ దళితుల్ని ఎంతోమంది గుళ్ళలోకి రానిచ్చే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏం చేద్దంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనేవాడు ప్రతి ఒక్కడికే సమానం. అలాంటి దేవుణ్ణి ఈవేళ ఒక మతానికో ఒక పార్టీకో ఆయన్ని విభజించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. తాళరేవు మండలం లచ్చిపాలెం పంచాయతీ బాపనపల్లి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి 216 పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐరన్ లోడ్తో వెళ్తున్న వ్యాను అదుపు తప్పి హై వోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ వ్యాన్ తొలగించి విద్యుత్తును పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు గాయాలయ్యాయి. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తాళరేవు కోరంగి పంచాయతీల గ్రామ సభలు సర్పంచులు అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు పెయ్యల మంగేష్ శ్రీనివాసుల అధ్యక్షతన జరిగాయి. గ్రామంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శంకర్ నారాయణ రామరాజు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తాళరేవు కోరంగి పంచాయతీల గ్రామ సభలు సర్పంచులు అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు పెయ్యల మంగేష్ శ్రీనివాసుల అధ్యక్షతన జరిగాయి. గ్రామంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శంకర్ నారాయణ రామరాజు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మన గ్రామానికి
అనేది ఈసారి గ్రామ సభ నిర్వహించేటప్పుడు మనం ప్రత్యేకించి ప్రతి ఏరియా నుంచి కూడా ప్రజలు అంటే వారి యొక్క సమస్యలు మనం తెలుసుకోవడం అవుతుంది. లేకపోతే మన స్టాఫ్ మనం ఏది చెప్పినా కూడా అడ్డంగా మంచిగా తెలుసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం నిర్వహించేటటువంటిది మన స్టాఫ్కి ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ఆల్రెడీ అవగాహన ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు ఇది వెళ్ళడానికి మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది చెప్తేనే ఉంటుంది. లేదా ఈ యొక్క సిబ్బంది మళ్ళీ దాన్ని ఎటువంటి ఇంటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ గ్రామసభని మనం ఇంకా బాగా నిర్వహించగలిగితే ఆ సమస్య కొంతవరకు తెలియదని. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని పంచాయతీకే ఆ భూమిని చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తాళరేవు మండలం చిన్న గోవలంక పంచాయతీ సర్పంచ్ కోరుకుడ సింహాదమ్మ కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏవో పిదాని త్రినాథ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాళరేవు మండలం చిన్న గోవలంక పంచాయతీ పరిధిలో కొంతమంది 16 సెంట్ల పంచాయతీ భూమిని ఆక్రమించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చిన్న గోవలంక పంచాయతీకి చెందిన 16 సెంట్ల భూమిని గతంలో మార్కెట్ నిర్మించాలని తీర్మానం చేయడం జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల మార్కెట్ నిర్మాణం జరగలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆ స్థలంలో నిర్మించేందుకు గాను పంచాయతీ తీర్మానం జరిగిందని చెప్పారు. ఈ 16 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన పొట్నాల దేవానందం, పొట్నాల సుధీర్, జొన్న రవిశంకర్, పొట్నాల సతీష్ కుమార్, పొట్నాల చిదంబరాదులు ఆక్రమించడం జరిగిందని చెప్పారు. ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటే కబ్జా చేసే వారు దాన్ని అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే తనను అన్ని విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. తక్షణమే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించి ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని పంచాయతీకే ఆ భూమిని చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తాళరేవు మండలం చిన్న గోవలంక పంచాయతీ సర్పంచ్ కోరుకుడ సింహాదమ్మ కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏవో పిదాని త్రినాథ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాళరేవు మండలం చిన్న గోవలంక పంచాయతీ పరిధిలో కొంతమంది 16 సెంట్ల పంచాయతీ భూమిని ఆక్రమించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చిన్న గోవలంక పంచాయతీకి చెందిన 16 సెంట్ల భూమిని గతంలో మార్కెట్ నిర్మించాలని తీర్మానం చేయడం జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల మార్కెట్ నిర్మాణం జరగలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆ స్థలంలో నిర్మించేందుకు గాను పంచాయతీ తీర్మానం జరిగిందని చెప్పారు. ఈ 16 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన పొట్నాల దేవానందం, పొట్నాల సుధీర్, జొన్న రవిశంకర్, పొట్నాల సతీష్ కుమార్, పొట్నాల చిదంబరాదులు ఆక్రమించడం జరిగిందని చెప్పారు. ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటే కబ్జా చేసే వారు దాన్ని అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే తనను అన్ని విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. తక్షణమే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించి ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. వాళ్ళు పంచాయతీ వాళ్ళు బెదిరించి, సర్పంచ్గా నన్ను బెదిరించి, మండలం అధికారులు బెదిరించి, అధికారులు వెళ్ళి అడుగుతుంటే ఎంప్లాయీస్ వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు పెట్రోల్ పోసుకోవడము, మేము చచ్చిపోతాం మా తలని చూడుకొచ్చానన్నాము. తర్వాత వాళ్ళ వయసు 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఉంటాయండి. దేవానందం భార్య అది దేవానందంతోని ఈ స్థలం జోలికి వచ్చినందుకు మేమేమన్నా అవితే మేము చచ్చిపోతే కనుక మా స్థలం బెదిరిస్తున్నందుకు మేము చచ్చిపోతే మీరందరూ యాక్షన్ తీసుకోవాలి. ఒక సర్పంచ్ మీద, సెక్రటరీ మీద వీడియో పెట్టారండి. వాళ్ళు గ్రూప్లోని అంబేద్కర్ గ్రూప్లో పెట్టేస్తారు. మరి అంబేద్కర్ అయితే అన్యాయపరుడు కాదు, హక్కులు ఇచ్చిన మహానుభావుడు. ఆయన గ్రూప్లో పెట్టారు. మన్నాళ్ళు బుద్ధిస్టులు అండి, ఆ విధంగా గ్రూప్లో పెట్టారండి. ఎవరో మాల మహానీయుడు అంటే పల్లకూరు అంట కదా, సీకర్ మీద రఘుబారు అంటండి. ఆయన కూడా గ్రూపులో పెట్టి నేను వచ్చానంటే మా వాళ్ళు కూడా రావాలని వచ్చాను, చూస్తాను చూడు నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి తాను. మరి ఈ విధంగా ఫాలోఅప్ చేసుకుంటా నన్ను వెంటాడుతూ వస్తున్నారండి. ఎవరు చొప్పున వింటలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగింది ఏంటంటే వార్డు నెంబర్లు తీర్మానం చేశారు సార్, పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయించాలని. నెక్స్ట్ ఏంటంటే గ్రామ తీర్మానం కూడా చేశారు. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా కింద అధికారులు ఇప్పుడు మండల అధికారులు అయినా సెక్రటరీలు అయినా జడుతున్నారు సార్, అది పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయకున్నాను. మరి ఈ మీడియా పత్రికల ద్వారాగా నేను మాట్లాడుతున్నాను. మరి ఇది ఎట్టి పరిస్థితుల్లో అయినా పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయాలని, హాస్పిటల్ మా గ్రామంలో నిర్మించాలని మరి మీడియా పత్రికల వాళ్ళకి, గ్రామ ప్రజలకి, అధికారులకి, ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.
జిల్లా కాకినాడలో 30 ఏళ్ల వయసుకే అంతర్జిల్లా దొంగలుగా మారిపోయారని ఇద్దరిని అరెస్ట్ చేసి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అదేవిధంగా ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి 1977 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. జిల్లా కాకినాడలో 30 ఏళ్ల వయసుకే అంతర్జిల్లా దొంగలుగా మారిపోయారని ఇద్దరిని అరెస్ట్ చేసి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అదేవిధంగా ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి 1977 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడకు చెందిన పాత నేరస్తుల కడగాల యేసు, గొరిల్లా దుర్గాప్రసాదులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇంటి వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించడం జరిగిందని వారి వద్ద నుంచి 15 కేసులకు సంబంధించి 9 లక్షలు విలువ చేసే ఏరా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. వారి వద్ద నుంచి 4 ఇంటి దొంగతనాలు సంబంధించి 19 లక్షల విలువ చేసే 277 గ్రాముల బంగారాన్ని 20,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల వెండిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ భాస్కర్ రావు, సిఏలు చైతన్య కృష్ణ, ఎస్ఐలు అప్పల్ నాయుడు. నెక్స్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.